నహూము గ్రంథం 2వ అధ్యాయం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనను, వారి ద్రాక్షావలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇశ్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళదారుమయమైన ఈటలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరుగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరుగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసి కొనగా వారు నడుచుచు పడిపోవుదురు. ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవుచున్నది. నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గొవ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నీనివే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి, అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది. అవి లెక్క లేకయున్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవచ్చున్నది, మోకాళ్ళు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయెను, సింహపు పిల్లల మేత స్థలం ఏమాయెను. ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయెను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహం ఏమాయెను. నేను నీకు విరోధినై ఉన్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను. కత్తి నీ కొదమ సింహములను మింగివేయను. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.